హలో యాస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం ప్రెషర్ బెల్ట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్లైమటాలజీలో. ఇది ఎక్కువగా అడిగే అవకాశం ఉందన్నమాట ఎగ్జామ్స్లో. ఇప్పుడు గ్లోబ్ నేను గీసాను చూడండి. ఇప్పుడు ఇది ఈక్వేటర్ అనమాట, 0 degrees. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రెషర్ బెల్ట్స్ మొత్తం 7 ఉంటాయండి. ఇప్పుడు ఇది ఈక్వేటర్, ఇదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనమాట. ఇట్లా నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, లైవ్గా ప్రాక్టీస్ చేస్తూ మీకు చాలా క్లారిటీగా అర్థమవుద్ది కాబట్టి ఇట్లా డీటెయిల్గా చేస్తున్నా వీడియో. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి క్లారిటీగా అర్థం చేసుకుని చాలా ఈజీ. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీస్ నోట్ చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ మీరు కూడా చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది బాగా. ఇప్పుడు మామూలుగా ఈక్వేటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర లో ప్రెషర్. ఎందుకు లో ప్రెషర్ అంటే, ఇప్పుడు మామూలుగా సన్ ఉంటుంది కదా, సన్ నుంచి రేస్ ఎక్కువ ఈక్వేటర్ మీద పడతాయి. ఆ సన్ రేస్ ఎక్కువ ఈక్వేటర్ మీద పడడం వల్ల ఏమవుద్దంటే, అక్కడ ఎయిర్ అనేది రేజ్ అవుద్ది. చూడండి, ఇది కూడా డయాగ్రామ్ కూడా మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలి. ఎయిర్ రేజ్ అయ్యి నెక్స్ట్ ఏమవుద్ది, అక్కడ నుంచి అట్లు ఇట్లు సెపరేట్ అవుద్ది అనమాట. చూడండి, మామూలుగా ఎయిర్ అనేది రైజ్ అయిన ఎయిర్ మళ్ళీ దిగి కిందకి రావాలి కాబట్టి, ఎందుకంటే ఒక 12 kilometers దాకా ఎయిర్ పైకి వెళ్తుంది. తర్వాత వామ్ ఎయిర్ అనేది కోల్డ్ ఎయిర్ కింద డెన్స్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. ఒక సర్క్యులేషన్ అనమాట. అది అర్థం చేసుకో, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లో ప్రెషర్ ఏరియాలో ఎయిర్ ఏమవుద్ది, రైజ్ అవుద్ది అని క్లారిటీగా మీకు అర్థం అవ్వాలి. అట్లా కూడా ఎగ్జామ్స్ అడగొచ్చు క్వశ్చన్ అనమాట. ఇది ఈక్వేటర్ అనమాట. అది ఎక్కడ మళ్ళీ డిసెండ్ అవుద్ది అంటే, అది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ దగ్గర డిసెండ్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఈక్వేటర్ లో ప్రెషర్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ డీటెయిల్గా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఈక్వేటర్ లో ప్రెషర్ ఏమవుద్దంటే, మీకు చెప్పినట్లు థర్మల్ ఇండ్యూస్డ్ అంటే సన్ నుంచి వచ్చే ఇన్సోలేషన్ కాబట్టి థర్మల్ ఇండ్యూస్డ్. మిగతా కొన్ని రెండు మధ్యలో డైనమికల్ ఇండ్యూస్డ్. పోలార్ హై ప్రెషర్ కూడా మామూలుగా అయితే దాని కండిషన్స్ డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ ఏమవుతాయి, ఎయిర్ రేజ్ అవుద్ది అనమాట. అది కండిషన్, ఎయిర్ రేజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐటీసీజెడ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ చాలాసార్లు కూడా అడుగుతున్నారు. ఐటీసీజెడ్ ఏరియా ఏంటి, ఏ ఏరియా అంటే లో ప్రెషర్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ డోల్ డ్రమ్స్ అని ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. డోల్ డ్రమ్స్ ఎక్కడ ఉంటాయంటే ఈక్వటోరియల్ లో ప్రెషర్ దగ్గర ఉంటాయి. ఈ ఐటీసీజెడ్ అనేది నార్త్ సౌత్ మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ కొంచెం హైట్ వెళ్ళి మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మాన్సూన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఐటీసీజెడ్కి లింక్ అవుతాయి. నెక్స్ట్ మాన్సూన్స్ ఎలా లింక్ అవుతాయి అంటే, సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేది ఏంటంటే ఐటీసీజెడ్ అనేది 23.5 degrees మనకి నార్త్ వెళ్ళడం వల్ల, ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే జూన్లో మనకి సమ్మర్ సాల్స్టిస్ వస్తుంది కదా, అట్లాగే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఎక్కడ వస్తాయంటే, ఈ ఐటీసీజెడ్ అనేది నార్త్ షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ అయినప్పుడు ఆ మాన్సూన్స్ కూడా ఎంటర్ అవుతాయి అనమాట. మనకి ఆ కండిషన్స్ ఉంటాయి, డీటెయిల్గా చెప్తాను. అది మళ్ళీ సౌత్కి వచ్చేసినప్పుడు ఈ మాన్సూన్ అనేది ఆఫ్సెట్ అవుతుంది. ఆన్సెట్ ఆఫ్సెట్ కూడా ఐటీసీజెడ్ మెయిన్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని హ్యాడ్లీ సెల్ అంటారు. ఈ సెల్ సర్క్యులేషన్ మొత్తం హ్యాడ్లీ సెల్ అంటారు. ఇట్లా ఎయిర్ రైజ్ అయ్యి తర్వాత అది అట్లు ఇట్లు తర్వాత అది డిసెండ్ అయ్యి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ దగ్గర ఇది హ్యాడ్లీ సెల్ అంటారు అనమాట. ఇది నెక్స్ట్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈక్వటోరియల్ లో ప్రెషర్ అంటే ఎయిర్ రైజ్ అవుతుంది, డోల్ డ్రమ్స్ ఇక్కడే వస్తాయి, ఐటీసీజెడ్ ఇక్కడే వస్తాయి. ఈ 3 conditions గుర్తుపెట్టుకోండి. హ్యాడ్లీ సెల్, ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ట్రేడ్ విండ్స్ కూడా ఇక్కడే కన్వర్జ్ అవుతాయి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ఏరియా అంటే ఈ దగ్గరే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఇక్కడ ఏముంటాయంటే, ఇక్కడ ఏమవుతుందంటే డైనమికల్గా ఇండ్యూస్. ఎందుకంటే అది థర్మల్ అంటే సన్ ఇన్సోలేషన్ అనమాట. ఇది ఏంటంటే కండిషన్ ఇక్కడ డైనమికల్గా, ఇక్కడ ఇన్సోలేషన్ ఉంటుంది కానీ క్లౌడ్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి అక్కడైతే ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయి. ఐటీసీజెడ్ అంటే క్లౌడ్స్, రైన్ఫాల్ ఇవన్నీ మామూలుగా మాన్సూన్ చెప్పాను కదా మీకు. ఇది డైనమికల్ ఇక్కడ డైవర్జింగ్ ఎయిర్ అనమాట. ఎందుకంటే డైవర్జింగ్ ఎయిర్ చెప్పాను కదా, అక్కడ రైజ్ అయిన ఎయిర్ ఇక్కడ కిందకు వస్తుంది, ఇక్కడ డైవర్జింగ్ అవుతుంది. ఇది డైవర్జింగ్ ఎయిర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే హార్స్ లాటిట్యూడ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హార్స్ లాటిట్యూడ్స్ ఎక్కడ ఏరియాలో ఉంటాయంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ హెచ్ కాబట్టి ఈజీ గుర్తుంటుంది. హార్స్ లాటిట్యూడ్స్ ఎందుకంటారంటే, ఒకప్పుడు వీళ్ళు షిప్స్ ఇవన్నీ వాటర్లో సీస్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ హై ప్రెషర్ వల్ల వాళ్ళు ముందుకు పోలేకపోయేవి షిప్స్. అందువల్ల ఏం చేశారంటే హార్సెస్ ఎత్తుకెళ్ళేవాళ్ళు పురాతన కాలంలో ఆ షిప్స్లో. అప్పుడు ఒక్కొక్క హార్స్ వేసేవాళ్ళు అనమాట, ఆ బరువుని తగ్గించడానికి. అందువల్ల దీనికి హార్స్ లాటిట్యూడ్స్ అని
పేరు వచ్చిందనమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫెర్రల్ సెల్. ఇప్పుడు నెక్స్ట్ మనం సబ్ పోలార్ లో ప్రెషర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది కూడా డైనమికల్ ఇండ్యూస్డ్ అనమాట. లో ప్రెషర్ అంటే ఎయిర్ అనేది రేజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎయిర్ అనేది రేజ్ అవుతుంది, అదే కానీ హై ప్రెషర్ అయితే ఎయిర్ డిసెండ్ అవుతుంది. ఇదే మెయిన్ కండిషన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకు రేజ్ అవుతుందంటే చెప్పాను కదా, సన్ నుంచి హై టెంపరేచర్ వస్తున్న తర్వాత అది లో ప్రెషర్గా మారుతుంది. అది ఇప్పుడు ఒక ఎయిర్ అనేది వార్మ్ అవుతుంది కింద, అది పైకి వెళ్ళిన తర్వాత కోల్డ్ అవుతుంది, తర్వాత కిందకి వెళ్తుంది. కాబట్టి అట్లా ఇది ఒక కండిషన్ అనమాట. ఆ పైన మ్యాప్ అది మీకు చెప్పాను కదా అలా డీటెయిల్గా అనమాట. నెక్స్ట్ హ్యాడ్లీ సెల్, ఫెర్రల్ సెల్, పోలార్ సెల్ 3 సెల్స్ ఉంటాయి. త్రీ సెల్ సర్క్యులేషన్ అనమాట. ఈ మ్యాప్ అనేది, ఈ డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. మీరు లో ప్రెషర్ దగ్గర ఎయిర్ కానీ రేజ్ అవుతున్నట్టుగా చేస్తే మీ కండిషన్ ఈజీగా అర్థమవుతుంది. లో ప్రెషర్ అంటే రేజింగ్ ఎయిర్ అనమాట. ఈ ఒక సర్క్యులేషన్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి 3 వే సర్క్యులేషన్స్ కంప్లీట్గా ఆ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు 3 మొత్తం సర్క్యులేషన్స్ కంప్లీట్ అయ్యే డయాగ్రామ్ గమనించండి. సబ్పోలార్ లో ప్రెషర్ ఏంటంటే డైనమికల్ ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఇట్లా అన్నమాట కండిషన్. నెక్స్ట్ పోలార్ హై ప్రెషర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని విండ్ అనేది హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవ్వాలి. ఇక్కడ ఇన్సోలేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది, హై ప్రెషర్ టు లో ప్రెషర్ అంటే మీకు చూసినట్లయితే హై ప్రెషర్ పోలార్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్కి వస్తుంది. ఎందుకంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ రావాలి, అదొక కండిషన్ ఏదైనా సరే. ఇప్పుడు చూసినట్లయితే నేను నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ కూడా డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ డ్రా చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. పైన ఏమో వెస్టర్లీస్ ఉంటాయి, తర్వాత దానిపైన ఏమో ఈస్టర్లీస్ ఉంటాయి. వెస్టర్లీస్ ఏ సెల్లో ఉంటాయని కూడా అడగవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ విండ్స్ ఏ సెల్లో ఉంటాయని కూడా అడగవచ్చు. అందువల్ల ఈ డయాగ్రామ్లు చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. వెస్టర్లీస్ వచ్చి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్లో ఉంటాయి. నెక్స్ట్ ఈస్టర్లీస్ అనేవి పోలార్ దగ్గర ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ డైరెక్షన్ కూడా చూడండి, ఇక్కడ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ కన్వర్జ్ అవుతున్నాయి. అందువల్ల ITZ ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ ఈక్వటోరియల్ లో ప్రెషర్ దగ్గర. ఇక్కడ ఇంకోటి మెయిన్ చూసుకోవాల్సింది ఈ డైరెక్షన్ ఎట్లా డ్రా చేస్తున్నారు ఇది అంటే కోరియోలిస్ ఫోర్స్ అని ఉంటుంది. ఈ ఫోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెస్టర్లీస్ అంటే వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతాయి కాబట్టి చూడండి, వెస్ట్ నుంచి ఈస్ట్ మీరు అది చూసినట్లేదు నేను గీసింది. వెస్ట్ టు ఈస్ట్ ఈస్టర్లీస్ అంటే ఈస్ట్ టు వెస్ట్. దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ అది ఇట్లు ఎట్లా యారో మార్క్స్ వస్తాయంటే ఇది కోరియోలిస్ ఫోర్స్ అనమాట. ఆ కోరియోలిస్ ఫోర్స్ ఎట్లా అంటే ఎర్త్ మామూలుగా రొటేట్ అవుతూ ఉంటుంది కదా, అట్లా ఎర్త్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కోరియోలిస్ ఫోర్స్ అనేది ఫామ్ అవుద్ది అనమాట. ఇది ఈక్వేటర్ దగ్గర 0 ఉంటుంది, మ్యాక్సిమం పోల్స్ దగ్గర ఉంటుంది. రొటేషన్ ఆఫ్ ఎర్త్ కండిషన్ గుర్తుపెట్టుకుని కోరియోలిస్ ఫోర్స్ ఎలా అంటే రొటేషన్ ఆఫ్ ఎర్త్. ఇది నార్త్లో ఏమవుద్ది అంటే క్లాక్ వైజ్ అంటే నార్త్లో ఏమో ఇది రైట్ మూవ్ అవుద్ది, సౌత్లో ఏమో లెఫ్ట్ మూవ్ అవుద్ది. అందువల్లే చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను డ్రా చేసిందేమో నార్త్లో ఏమో రైటు, సౌత్లో ఏమో లెఫ్ట్, అలా ఉంటాయి యారో మార్క్స్ చూసుకోండి కావాలంటే. గీసింత నార్త్లో ఏమో రైట్ ఉంటుంది, సౌత్లో ఏమో లెఫ్ట్ ఉంటుంది. ఇది కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కోరియోలిస్ ఫోర్స్ అనేది ఈ ప్రెషర్ బెల్ట్స్లో అది ఆ ఫోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకున్నాను. ఒక్కొక్క బెల్ట్ గురించి డీటెయిల్గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఇది. క్లైమటాలజీలో క్వశ్చన్స్ అడగచ్చు ఎక్కువ ఈ టాపిక్ నుంచి. చూసుకోండి, లో ప్రెషర్ అంటే ITZ ఏరియా, హై ప్రెషర్లో సబ్ట్రాపికల్ హై ప్రెషర్ అంటే హార్స్ లాటిట్యూడ్స్. నెక్స్ట్ సెల్స్ చూసుకోండి, హ్యాడ్లీ, పోలార్, నెక్స్ట్ ఫెర్రల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం 7 ఉంటాయి ప్రెషర్ బెడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. అందుకే దీన్ని 3 సెల్ సర్క్యులేషన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.